హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం పాకం గారెలు, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పాకం గారెలు పెడుతుంటాం కదండి శ్రావణ శుక్రవారం సందర్భంగా. ఆ పాకం గారెలు వేసేటప్పుడు పాకం లోపలికి వెళ్ళకుండా చాలామందికి గారె లోపలికి వెళ్ళదు. మనం బయట తింటే మాత్రం జ్యూసీగా ఉంటుంది. అది ఎలాగో ఏంటో అంత జ్యూసీగా సాఫ్ట్గా ఎలా రావాలి ఏంటనేది మీకు చూస్తున్నారు కదా వీడియోలో, ఎంత బాగా వచ్చిందో అదేంటనేది చూసేద్దాం. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలి ఏంటనేది. మినప్పప్పును తీసుకొని 5-6 గంటల ముందు నానబెట్టేసుకోండి. దాన్ని గ్రైండర్లో వేసుకొని వాటర్ వేయకుండా మెత్తగా తీసుకోండి. కొంచెం గట్టిగానే ఉండాలండి పిండి, మళ్ళీ వాటర్ అది వేస్తే నూనె పీల్చేస్తుంది బాగా, అందుకని చెప్పి మెత్తగానే ఉండాలి. ఈ పాకం గారెలకి నేను పాకం పెడుతున్నాను. ఫస్ట్ ఒక 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. కొంచెం 1 గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని గులాబ్ జామున్ పాకం వస్తే సరిపోతుందండి. ముదురు పాకాలు ఏం అవసరం లేదు. మనం గులాబ్ జామున్ వండుకునేటప్పుడు ఎలా అయితే పాకం పెట్టుకుంటామో సేమ్ అదే పాకం అయితే సరిపోతుంది. ఆ పాకం అయిపోయిన వెంటనే మనం పక్కన పెట్టేసుకోవచ్చు. ఈ పాకాన్ని మరీ చల్లగొచ్చకూడదండి, కొంచెం గోరువెచ్చగా ఉంచాలి దీన్ని. ఈలోపు మన పిండి కూడా నలుగుతూ ఉంటుంది కాబట్టి గ్రైండర్లో వేసింది. ఆ గ్రైండర్లో వేసేసిన పిండిని మొత్తం మనం తీసేసుకుంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, వాటర్ అయితే వేయొద్దండి, ముందే చెప్తున్నాను. మళ్ళీ వాటర్ వేసిన తర్వాత కొంచెం పలుచగా అయిపోయింది, ఆయిల్ పీల్చేస్తున్నాయి గారెలు అంటే అస్సలు బాగా రావండి. గారెల పిండిలో కూడా కొంచెం కరాచీ నూక వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి, ఆయిల్ కూడా పీల్చదండి. అందుకని చెప్పి గారెల పిండి మనం గ్రైండర్లో తీసేసిన వెంటనే కొంచెం మీకు అదిగోండి కరాచీ నూక ఒక 2 స్పూన్లు, మరీ ఎక్కువ వేయకూడదండి, ఒక 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. మన క్వాంటిటీని బట్టి, మనం తీసుకున్న పప్పుని బట్టి నేనైతే 1/2 కేజీ పిండి తీసుకున్నాను, దానికి ఒక 3 స్పూన్లు కరాచీ నూక వేసుకున్నాను. కొంచెం వేస్తే క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి, ఆయిల్ అయితే పీల్చదు. మీకు అరిటాకులు ఏదైనా అవైలబుల్గా ఉంటే అరిటాకు మీద వేసుకోవచ్చు, లేదంటే నేనైతే ఆయిల్ ప్యాకెట్ మీద వేస్తున్నాను. గారి కొంచెం నూనె, కొంచెం వాటర్ రాసుకొని కొంచెం పిండి ముద్ద తీసుకొని గారిని మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేస్తే చూసారు కదా పైకి తేలుతూ వచ్చేస్తుంది. గారెలు అనేవి మీరు వేసుకునే దాన్ని బట్టి, సైజుని బట్టి వేసుకుంటూ ఉండండి. గారె అనేది వేడివేడిగా ఉండాలండి, పాకం గోరువెచ్చగా ఉండాలి. తీసిన గారెల్లో తీసినట్టుగా మనం పాకంలో వేసేస్తే జ్యూసీగా అబ్బబ్బా చాలా అంటే చాలా టేస్టీగా ఎంత బాగుంటుందండి. తినేటప్పుడు ఆ పాకం అనేది మన నోట్లోకి వస్తూ చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు మామూలుగా గారెలు కానీ చల్లారిపోయి మనం పాకంలో వేస్తే చుక్క కూడా పీల్చదండి. మన పాకం అంతా పాకంలో అలాగే ఉండిపోతుంది. మనం గిన్నెలో వేసిన పాకం, గులాబ్ జాములు చూసారా ఎలా పీల్చేస్తాయి, అలా పీల్చాలి అంటే మనం గారె వేడిగా ఉండాలి. మన గారె వేడిగా ఉంటేనే పాకం అనేది చక్కగా పీల్చుకుంటూ గారె లోపలికి వెళ్తూ మనం తిన్నా కూడా ఇంకా తినాలి అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా గోదావరిలోనండి వేసేది, మిగతా జిల్లాల్లో వేయరండోయ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ నాకు కామెంట్ చేయండి. అదిగోండి తీసింది మనం ఇందాక పాకం చేసుకున్నాం కదా, ఆ పాకం అంతా కూడా పక్కన పెట్టుకొని మనకు అందుబాటులోనే పెట్టేసుకోండి. ఆ అందుబాటులో పెట్టుకొని ఈ గారెలన్నీ తీసినట్టుగా వేసేయండి పాకంలో. ఆయిల్ అయితే ఎక్కువ పీల్చుకోదండి. మనం ఆల్రెడీ కరాచీ నూక వేస్తున్నాం కానీ కొంచెం మంది వరిపిండి వేస్తారు, కొంచెం గట్టిగా వస్తాయని అంటుంటారు. మరి వరిపిండి నాకు తెలీదు, మీ ఇష్టం. నేనైతే కరాచీ నూక వేసి చేస్తాను, చాలా క్రిస్పీగా వస్తాయి, మెత్తగా కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. మనం బయట హోటల్స్కి వెళ్ళినప్పుడు అది పాకం గారెలు తింటుంటాం కదా, ఎలా అయితే వస్తుందో రెస్టారెంట్ స్టైల్లో అలానే మన ఇంట్లో పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చండి. చిన్న టిప్సేనండి, ఏం అవసరం లేదు. మనం పిండి రుబ్బేటప్పుడు వాటర్ వేయకూడదండి, ఒక్క చుక్క కూడా వాటర్ వేయకూడదు. కొంచెం గట్టిగా ఉన్నప్పుడు ఉప్పు వేస్తే ఆ ఉప్పు వాటర్కి కొంచెం సరిపోతుంది. జస్ట్ ఏదో డ్రాప్స్ వేస్తే ఆ గ్రైండర్కి అసలు పట్టకుండా కూడా పిండి అయిపోతుంది. మిగతా పిండి అంతా కూడా అలా గారెల కింద వేసేసుకొని ఆ గారెలన్నీ తీసేసుకొని మనం దీంట్లో వేసేసుకోవడమేనండి. అంతా వేసేసుకున్న తర్వాత పాకంలో వేసుకుంటే మనకి ఇలా, మీకు ఫస్ట్ వీడియో క్లిప్లో చూపించాను కదా, గారంతా పీల్చుకొని మీకు, ఎందుకంటే ఇది అమ్మవారి నైవేద్యానికి అని చెప్పి నేను మొత్తం తింటున్నట్టుగా ఇవేం చూపించలేదు వీడియో క్లిప్లో. మొత్తం అంతా కూడా గారంతా మీకు పిండితే జ్యూసీగా కారుతుంది కదా, అంతా కూడా మనకు రావాలి అంటే మీరు వేడివేడిగా ఉన్నప్పుడే వేసేయండి పాకంలో. మీకు ఇంకా కొన్ని గారెలు ఎలాగా అవసరం అవుతాయి కాబట్టి ఇంక మిగతాయి తీసేసుకొని నైవేద్యాన్ని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా మన ఇంట్లోనే హెల్దీ అయిన డిషెస్ని, ఇంట్లో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ కూడా మన ఇంట్లో చాలా అంటే చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.